హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు నేను మిద్దె తోటలోకి టమాటోస్ హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చానండి. హార్వెస్ట్ చేసుకుందాం రండి. చెట్టుకి చూడండి ఎన్ని టమాటోలు ఉన్నాయో. పండిపోయినాయి, చెట్టు అయితే ఎండిపోయిందండి. చూడండి ఇక్కడ లోపలికి చాలా కాయలు ఉన్నాయండి. ఈ చెట్టుకి చూడండి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో. కూడా చాలా ఇదిగో చూడండి, ఒక కాయ అయితే పడిపోయింది, పర్వాలేదు వాడుకోవచ్చు మనం. చెట్టు నిండా చూడండి ఎండిపోవచ్చింది చెట్టు, ఇంకా కాయలు అయితే చాలా ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. లోపలికి ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎంత లోపలికి ఉన్నాయో కాయలు. నేను కట్టేసాను ఇక్కడ. రాలి పడిపోతున్నాయి, చెట్టు ఇంకా ఎండిపోయింది. చాలా కాయలు ఇచ్చింది చెట్టు అయితే మనకి. టమాటో చెట్లు అయితే ఎండిపోయాయండి. పండ్లు అయితే పండిపోయి రాలిపోతున్నాయి అన్నమాట. ఒక్కొక్క చెట్టుకి అన్ని పండ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టు కూడా సుమారుగా 5 కిలోల పైనే కాయలను అయితే ఇచ్చిందండి. చాలా ఎంజాయ్ చేసాం టమాటా చెట్లు. అయినా కూడా చూడండి ఇక్కడ ఎలా రాలిపోతున్నాయో కాయలు అయితే. చెట్లు ఎండిపోయాయి కాబట్టి పండ్లు కూడా రాలిపోతున్నాయి. ఇదే లాస్ట్ కాపు. చూసారండి ఎన్ని టమాటోస్ వచ్చాయో. ఈ టమాటోస్తో ఇప్పుడు మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. టమాటో కాయలు అయితే చాలా ఫ్రెష్గా గట్టిగా పండినవి, మళ్ళీ గట్టిగా ఉన్నాయన్నమాట. ఇలాంటి కాయలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేతి బీరకాయలు అయితే చక్కగా లేతగా ఉన్నాయండి. హార్వెస్ట్ చేసేసుకుందాం రండి. చూడండి ఎంత బాగుందో నేతి బీరకాయ. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, దాన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం రండి. చూడండి 2 నేతి బీరకాయలు ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి కదా. పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం మళ్ళీ. ఇక్కడ బీరకాయలు వచ్చాయండి, లేతగా ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి చూడండి బీరకాయ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ కూడా 2 ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి, లేతగా ఉంది. ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి, లేతగా ఉంది. హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ చూడండి, ఇది కుండీలోకి పడిపోయింది. ఇది కూడా చాలా లేతగా ఉంది. హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి లేత బీరకాయలు, మన చెట్టున మనం పండించుకున్న బీరకాయలు. ఇక్కడ చూడండి క్యాలీఫ్లవర్ ఉంది, చక్కగా ఫ్రెష్గా రెడీ అయిపోయింది. చిన్నగా ఉంది, అయినా కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం. లాస్ట్ టైం అంతా ఒక 7-8 క్యాలీఫ్లవర్స్ మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఇది లాస్ట్ క్యాలీఫ్లవర్ అండి. దీన్ని కూడా ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాం రండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను నేను. చూడండి చిన్న క్యాలీఫ్లవర్, చక్కగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చిన్న క్యాలీఫ్లవర్, చిన్నదైనా పెద్దదైనా మనం పండించుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదండి, ఈరోజు మన హార్వెస్ట్లో భాగంగా టమాటోస్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ టమాటోస్తో నేను పచ్చడి చేసి చూపిస్తాను ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత. అలాగే ఇక్కడ చూడండి బీరకాయలు, క్యాలీఫ్లవర్, నేతి బీరకాయలు కూడా వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇస్తే మరింత పాపులర్ అవుతుంది అనమాట. చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది కాబట్టి లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.